సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఇది 100 జన్మల అదృష్టం. కాస్త సహనంతో ఇది విని చూడు. నువ్వు కోరినంత సంపద ఇచ్చే గజేంద్రుడిని ఒక్కసారి తాకి చూడమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. అసలు బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో, మన జీవితంలో ఉన్న సమస్యలకు తగిన పరిష్కారం అందించడానికి ఈరోజు కాస్త సహనం ఉంచుకొని మనస్ఫూర్తిగా నిండు మనసుతో బాబాని ధ్యానిస్తూ నువ్వు కోరినంత సంపద నీకు అందించడానికి మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన గజేంద్రుడిని ఈ శుక్రవారం నీ కోసం నీ ముందుకు తీసుకొచ్చాను. ఒక్కసారి మనస్ఫూర్తిగా నా మీద నమ్మకంతో గజేంద్రుడిని తాకమ్మా. నీ జీవిత సమస్య ఏంటో ఈరోజు నీకు ఈ గజేంద్రుడి రూపంలో అందిస్తాను. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. తల్లి, యోగాసనాలు, యాగాలు, ధ్యానాలు మొదలైన సాధనాలు చేయడానికి చాలా కష్టపడాలి. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి కష్టాలు పడక తప్పదు. కానీ ఒక్క సాయనాథుని కథని కానీ, సందేశం కానీ వినడానికి మనస్సును ఒక చోట స్థిరంగా నిలుపుకోవడం తప్ప మరొక శ్రమ అన్నది లేదు. ఇది నీ కోసం నేను అందిస్తున్న ఒక గొప్ప సందేశం. కాబట్టి తూచా తప్పకుండా మనసుని కాస్త సహనంతో ఉంచుకొని చూడు. నీ సాయి మీద నమ్మకం ఉంది కాబట్టి నీ జీవిత సమస్యని పరిష్కరించడానికి ఈ సందేశం తీసుకొచ్చాను. తల్లి, నువ్వు ఏది కోరుకున్నా సరే అది నీతో ఉండటం లేదు, దక్కటం లేదు. ఏదనుకున్నా సరే అది జరగటం లేదు. ఎన్నో ఏళ్లగా అడుగుతున్న ఒకే ఒక్క కోరిక, అది కూడా కాస్త నాకు తీర్చాలని నీకు లేదా బాబా అని నీ మనసు నాతో అడగవచ్చు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో తల్లి, భగవంతుణ్ణి అర్థించు పర్వాలేదు, కానీ ఇవ్వలేదని మాత్రం నిందించవద్దు. ఆయన మనకు కావలసిన ప్రతీదీ ఇవ్వకపోవచ్చు, కానీ మనకు అవసరమైన ప్రతీదీ ఇచ్చి తీరుతాడు. మనం కోరుకునే వస్తువు వలన కలిగే దుష్పరిణామాలు మనకు తెలియవు, కానీ భగవంతునికి అన్నీ తెలుసు కాబట్టే మౌనంగా ఉన్నాడు అని నీకు అనిపిస్తుంది. కానీ అది నీకు ఎంత అవసరమో ఆ భగవంతుడు చూస్తాడు. ఒకవేళ నీ జీవితానికి అది చాలా అత్యవసరమే అయితే ఖచ్చితంగా అది నీ వద్దకు వస్తుంది. కాబట్టి ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. ముందుగా నువ్వు సాయిని నమ్ముకున్నావు, సాయి బిడ్డవి కాబట్టి నువ్వు ఈరోజు ఈ మాటలు వింటున్నావు. ఎన్నో ఏళ్ల అదృష్టం కాబట్టే ఇది నీ దాకా వచ్చింది. ఇది 100 ఏళ్ల అదృష్టం. జీవితంలో కోల్పోయినవి తిరిగి నీకు పొందడానికి ఈ అవకాశం ఇస్తున్నాను. తల్లి, నువ్వు నన్ను ఒక్క ప్రశ్న వేయవచ్చు. బాబా, నువ్వు ఎన్ని అయినా చెప్పు. నువ్వు ప్రతిరోజు నాకు సందేశం ఇవ్వవచ్చు, కానీ ఆ సందేశం ద్వారా నేను ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నాను, అర్థం చేసుకుంటున్నాను, జ్ఞానోదయం కలుగుతుంది. అన్నింటిలోనూ నాకు మార్పు కనిపిస్తుంది. కానీ జీవిత ఆశయాన్ని ఎక్కడ నేను నెగ్గించుకోలేనా అన్న బాధ నాకు ఎక్కువగా బాధ పెడుతుంది. బాబా, నిన్నే నమ్ముకున్నాను. నా జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ముందు నీతోనే చెప్పుకుంటున్నాను. కాబట్టి ఆ సమస్య ఏ విధంగా పరిష్కరించుకోవాలో దానికి తగిన పరిష్కారం కూడా నువ్వే అందించాలి అని నా బిడ్డ ప్రతిరోజు అడుగుతోంది. కానీ ఆ సమస్య ఏ విధంగా తీరాలా అని నేను ప్రతిరోజు నా గురువుతో చెప్పుకుంటున్నాను. అది నా బిడ్డకు అర్థం కావటం లేదు. తల్లి, నీ మనసులో ఉన్న ఆవేదన ఎప్పటికీ బయట పెట్టకు. ఆ ఆవేదనంతా ఆవిరి చేసే బాధ్యత నాది. నువ్వు నా మీద వేశావు, నీ భారమంతా నాది. కాబట్టి నువ్వు చింతించకుండా మనస్ఫూర్తిగా ఈ సాయి నామస్మరణం చేస్తూ ఉండు. ఈ భూమిపైన కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి, ఎన్నో జీవులు ఉన్నాయి. అవన్నీ కూడా భగవంతుని శక్తిని గుర్తించలేకపోవచ్చు. అందుకే మనిషికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తిని ఇచ్చి భూమిపైన ఆ భగవంతుడు వదిలాడు. ఆ జ్ఞానం సాయంతో మనిషి వివేకాన్నెరిగి తన లీలల్ని, కీర్తిని గానం చేస్తూ ఉంటే భగవంతుడు ఎంతో పరవశం చెందుతాడు. కాబట్టి మనసులో ఎలాంటి కల్మషము లేకుండా, ఒకరిని బాధ పెట్టకుండా, ఒకరిని హింసించకుండా ఎప్పుడూ కూడా మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చెయ్యి. తల్లి, నీ సాయికి ఎప్పుడూ కూడా
ఈ రెండు అర్పిస్తూ ఉండు. ఒకటి శ్రద్ధ, రెండు సబూరి. వీటిని ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో ఆ క్షణం నీ జీవితం ఎంతో సంతోషమయమవుతుంది. శ్రద్ధ లేని భక్తి, అర్థం కాని విద్య రెండూ వ్యర్థమే. దానం చేయకుండా దాచిన ధనం ఎవరికి ఉపయోగపడకుండా వృధా అవుతుందే తప్ప అది నీకు అవసరం లేకుండా పోతుంది. సమయానికి అవసరం ఉన్నవారికి దానం చేస్తే అవసరం తీర్చిన తృప్తైన నీకు మిగులుతుంది. కాబట్టి దాచుకోకుండా ఎప్పటికప్పుడు అవి ఎంతటి అవసరాలకు పనికొస్తుందో అంతవరకు వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం, కష్టంలోకి నెట్టుకోవడం ఇవన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి. జీవితాన్ని స్వర్గమయం చేసుకోవటం మన చేతుల్లోనే ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, వాళ్లకు చెడు చేయకుండా బాబా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు, భూమి మీదనే ఉంటుంది. తల్లి, పవిత్ర హృదయంతో ధ్యానం చేయగలిగితే మన హృదయాలలో జ్ఞాన జ్యోతిగా కొలువై ఉన్న పరమాత్మకు మరొక రూపమైన అంతరాత్మను చూడడం సాధ్యం. కాబట్టి అదే ఆత్మ సాక్షాత్కారం అని భగవంతుడే మనకు స్పష్టం చేశాడు. తల్లి, నువ్వు అన్నీ మర్చిపోయి నీ కష్టాలను ప్రక్కన పెట్టి ఈ బాబా మీద నమ్మకంతో, శ్రద్ధ భక్తితో దైవ చింతనలో లీనమయుండు. ఏది మంచో, ఏది చెడో, ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో ఆయనకన్నీ తెలుసు. సర్వము సంపూర్ణంగా ఆయనకే వదిలివేయాలి. నీ భారం ఆయనది, నీకు ఏ కోరిక లేదు. ఇలా ఉన్నప్పుడు నీ మనసంతా భగవంతుడే నిండిపోయి ఉంటాడు. ఇదే భక్తి, ఇదే శరణాగతి అని నీతో నేను చాలాసార్లు చెప్పాను. ఎప్పుడైనా పెద్ద కష్టంలో కావచ్చు, లేదా తీరని వేదనలో కావచ్చు, ఎదురుగా 5 అడుగుల శరీరంతో నీ సాయి ఎదురుగా నిలబడితే నువ్వు కోరుకునేది ఒక్కటే, సాయి పాదాలు పట్టుకో, నన్ను మోక్ష ప్రాప్తిని కలిగించు తండ్రి. సాయి, నువ్వు ఈరోజు నాకు రేపటి జీవితంలో వెలుగునిచ్చే సూర్యుడిలా నాకు కనిపిస్తున్నావు. కాబట్టి నీ మీద నమ్మకంతో ఈరోజు నీ మాటలు విని అర్థం చేసుకుని వాటిని తూచా తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను బాబా అని నువ్వు మనసులో అనుకుంటున్నావు తల్లి. అజ్ఞానమనే తలగడను తల కింద పెట్టుకొని ఇంద్రియ సుఖాల కోరికలనే పడకపై గుర్రు పెట్టి నిద్రిస్తున్న వారిని దయామయుడైన ఈ సాయి మేల్కొలుపుతున్నాడు తల్లి. అందుకే నిన్ను కూడా తట్టి లేపుతున్నానమ్మా. సుఖం, దుఃఖం అనేవి మనసుకు కలిగే మార్పులు. సత్సంగంలో ఇలాంటి మార్పులు ఏవీ ఉండవు. దాని వలన సత్సంగాలు ఎప్పుడు మనస్సును చైతన్యంలో లీనం చేసి సుఖదుఖాలకు చోటు లేకుండా చేస్తాయి. కాబట్టి వీటిని మనస్ఫూర్తిగా నువ్వు ఆహ్వానిస్తే నీ జీవితం సుఖమయమవుతుంది. ఇతర సాధనాలతో కష్టపడనవసరం లేదు. శ్రీ సాయి చరిత్ర విను, సాయి పాఠాలు కంఠాపాఠం చెయ్యి. ప్రతి క్షణం నువ్వు ఏ కష్టంలో ఉన్నా సరే ఒక్క క్షణం మౌనంగా కూర్చొని బాబాని స్మరించు. కళ్ళ ముందు బాబాని ముందు పెట్టుకో. ఆ తర్వాత నీ జీవితం స్వర్గమయం అవుతుంది. ఏ కష్టం వచ్చినా బాబాని తాకినగానే జీవితంలో ఎలాంటి ఆశయాలు ఉన్నా నెరవేర్చడానికి బాబా ఏదో ఒక మార్గం చూపిస్తాడు. తల్లి, నన్ను అనన్యంగా భజించేవారు మరియు నిత్యం పవిత్ర మనస్సుతో నన్ను సేవించేవారి యోగక్షేమాలు తప్పకుండా నేను ముందుండి కోరుకుంటాను. మనోబుద్ధులను నా వద్ద పెట్టి నన్ను స్మరించాలి. అలాంటి వారి దేహానికి ఏమైనా బాధలు కలిగినా వారు వాటిని లెక్క పెట్టరు. వారికి ఏ విధమైన భీతి ఖచ్చితంగా ఉండదు. ఇది నేను చెప్పే మాట కాదు, నా భక్తులు నా ముందుకొచ్చి చెప్పే మాట. ఎప్పుడైతే నేనిచ్చే భరోసాని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారో అలాంటి వారికి ఏ కష్టమూ ఉండదు. దైవం ఇచ్చిన దానితో తృప్తిగా జీవించడమే మన కర్తవ్యం. లభించిన దానిని స్వీకరించాలి. తృప్తితో సంతోషంగా ఉండాలి. దేనికి భయపడనవసరం లేదు. ఆయన అనుమతి లేనిదే ఆకైనా కదలదు అని ఎప్పుడు మన పెద్దలు చెప్తూ ఉంటారు. తల్లి, మనం చేసేది తప్ప కాదా అనేది ఎవరో చెప్పనక్కర్లేదు, లేదా ఎవరి నుండో నువ్వు తెలుసుకోనవసరం లేదు. ఒంటరిగా కూర్చుని నీ అంతరాత్మను అడిగి చూడు. అదే నీకు సమాధానమిస్తుంది. మారరు అని తెలిసి మార్చడానికి ప్రయత్నం చేసే కన్నా వాళ్లతో ఎలా మసులుకోవాలో
మనం నేర్చుకోవాలి, లేదా అక్కడితో వారిని వదిలివేయాలి. అలాంటి వారు నీ జీవితంలో ఉంటే గనక వెంటనే వారికి దూరంగా ఉండు. నిన్ను ఎప్పుడూ కూడా ఇబ్బందులకు గురి చేస్తారే తప్ప అలాంటి వారి వల్ల నీకు ఎలాంటి లాభము లేదు, లేదా ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు వారి నుండి నువ్వు ఆశించడం కూడా వృధా అవుతుంది. కష్టం ఎవరూ కావాలనుకునేది కాదు తల్లి, సంతోషం ఎవరూ అమ్మేది కాదు. ఈ రెండు జీవితం ఇచ్చిన అనుభవాలే, స్వీకరించక తప్పదు. కాబట్టి ఆరోగ్యంగా ఉండే శరీరం, ప్రశాంతంగా ఉండే మనసు, ప్రేమ నిండిన గృహం ఇవన్నీ కొందామంటే దొరికేవి కాదమ్మా. నువ్వు నీ సంతృప్తితో సంపాదించుకోవలసిందే. నీ మనసు ఎప్పుడైతే 10 మందితో నెగ్గుతుందో అప్పుడు నువ్వు 10 మందితో ప్రశంసలు పొందుతావో, నువ్వు ఎలాంటి దానివి, నీ వ్యక్తిత్వం ఎలాంటిది అనేది 10 మందికి అర్థమవుతుంది. అప్పుడు 10 మంది నిన్ను ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడిస్తారు. తనకున్న వారితో సుఖంగా ఉంటున్నారు, బాగానే ఉంది, కానీ రేపు తన సంగతి స్థానం కూడా అదేనని మరిచిపోతున్నారు కొంతమంది. బాధలను ఓర్చుకుంటూ బాధ్యతలను నెరవేర్చుతూ బయటికి ఎప్పుడూ నవ్వుతూ బతికే గొప్ప జీవన నటుడు మధ్యతరగతి మనిషే అని నేను చాలామందిని చూశాను. ప్రతి తండ్రి కూడా బిడ్డలకు చెప్పే మాటలే నేను కూడా నీకు చెబుతున్నానమ్మా. ఈరోజు నీ జీవితంలో కష్టం ఉండవచ్చు, కానీ ఇది శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నీ కష్టం చూసి నువ్వు భయపడుతూ కూర్చుంటావో ఆ కష్టం నిన్ను ఇంకా భయపెట్టాలని చూస్తుంది. కాబట్టి ఆ కష్టాన్ని ఎలా నేను ధైర్యంగా ఎదుర్కోవాలి అని ఆలోచించు. అప్పుడు ఆ కష్టం చూసి పరిగెత్తుతుంది. కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలే మన అదృష్టాన్ని కూడా నిర్వర్తిస్తాయి. తల్లి, నీ సాయి ముందుకు వచ్చి, భగవంతుడా, సాయినాథా, నా తండ్రి స్థానంలో నిన్ను కూర్చోబెట్టాను, నీ మీదే నేను భారం వేశాను, నా భవిష్యత్ అంతా నీ మీదే ఉంది, నువ్వే అంతా అని నేను అంటాను. కానీ నువ్వెంత అనేది మొదటిది అవసరం ఉన్నప్పుడు చెప్పేది నువ్వే అంతా అని, కానీ రెండవది అవసరం తీరాక చెప్పేది మనిషి తత్వం. ఒక్కొక్కసారి నా భక్తులు చేసే తప్పులు, బాబా అన్నీ నువ్వే అంటూ నా దగ్గరికి వస్తారు, అన్నీ తీరాక నువ్వెంత అంటూ నన్ను మరిచిపోతారు. ఇలాంటి మనస్తత్వం గల వారిని నేను దగ్గరకు కూడా రానివ్వనమ్మా. నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావు అని నీకు అనిపిస్తే, నీ మనసులో అలాంటి ఆలోచనలు ఉంటే గనక వెంటనే తుడిచివేయి. నీ సాయి ప్రక్కనే ఉండి నీ మనసులోని మాటలు వింటున్నాడు. ప్రతి కదలిక నాకు అర్థమవుతుంది. నువ్వు ఏ ఆలోచన చేస్తావో ఆ ఆలోచన కూడా వెంటనే నా పాదాల దగ్గరికి వచ్చి వాలుతుంది. అనుకున్న తక్షణమే ప్రారంభించగలిగిన వాడే విజయాన్ని సాధించగలడు తల్లి. మెట్లను లెక్కవేసి వాటి కొలతలు తీసుకుని ముహూర్తాలు పెట్టి ప్రారంభించేవాడు కాదు. ఇది గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే నువ్వు నీ మనసులోకి ఏదైనా ఇది చెయ్యాలి అని నీ మనసుకు అనిపిస్తే తక్షణమే మొదలుపెట్టు. వెంటనే దాని నుండి ప్రతిఫలాన్ని పొందు. అంతేకాని అది రేపు చేస్తా, అవతల నాడు చేస్తాను అంటూ వాటిని వాయిదాలు వేస్తూ కూర్చోవద్దు. తల్లి, డబ్బు మాత్రమే శాశ్వతం కాదని చెప్పే వాళ్ళల్లో అధిక శాతం మంది జీవితంలో స్థిరపడిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. కాబట్టి బాధ్యతలు ఉన్నప్పుడు స్వేచ్ఛగా బ్రతకడం కంటే బాధ్యతలను భరిస్తూ కష్టంగా బ్రతకడం ఉత్తమమైన గుణం. కాబట్టి నీ జీవితంలో ఎంతటి కష్టమున్నా ఓదార్చుకొని ఎంతో అణకువతో సహనంగా ఉండి చూడు. మంచి రోజులు రాబోతున్నాయి. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. కాబట్టి ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపించాను. ఈ సాయి మాటల మీద నమ్మకం ఉంటే గతంలో నిన్ను బాధపెట్టిన విషయం గురించి మర్చిపో, కానీ అది నీకు నేర్పిన పాఠాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తల్లి, ఈ లోకంలో నిజం మాట్లాడేవాడిని ద్వేషించినంతగా ఇంకెవ్వరిని ఈ జనం ద్వేషించరు. అందుకే నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా నీ చుట్టూ ఉన్న వాళ్ళు అన్ని కష్టాలకు గురి చేస్తూ ఉంటారు. అలాంటి వారిని దూరం పెట్టడానికి ప్రయత్నం చెయ్యి. ఇది ఈరోజు ఈ బాబా నీకిస్తున్న గొప్ప సందేశం. 100 జన్మలైనా సరే ఇంతటి అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు. ఈరోజు
భగవంతుని మీద నమ్మకంతో నువ్వు ఏ దైవాన్ని ఆరాధిస్తావో ఆ దైవం పైన నమ్మకం ఉంచావు కాబట్టే ఈరోజు ఈ సందేశం విన్నావు. నువ్వు కోరినంత సంపద ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తుంది. ఈరోజు ఆ లక్ష్మికి ఎంతో ఇష్టమైన గజేంద్రుడిని తాకావు. గజేంద్రుడు తెచ్చే అదృష్టం అంతా ఇంతా కాదు, నీ జీవితాన్ని చాలా గొప్పగా మారుస్తాడు. నువ్వు ఆ మహాలక్ష్మి ఆరాధన కోసం ప్రతి శుక్రవారం నాడు ఈ చిన్న పరిహారాన్ని చేసుకో. జీవిత ఆశయాన్ని తొందరగా నెరవేర్చుకో. ప్రతి శుక్రవారం నాడు ఉదయం లేవగానే తలంటూ స్నానం ఆచరించి ఆ మహాతల్లి ఆరాధన చేసుకున్న తర్వాత లక్ష్మీ అష్టకాన్ని చెప్పుకో. ఆ తర్వాత పడుకునే ముందు కూడా ఒక చిన్న దీపారాధన చేసి లక్ష్మీ అష్టకాన్ని చెప్పుకుంటే జీవిత ఆశయాలు ఎలాంటివైనా సరే క్లిష్ట పరిస్థితుల్లో కూడా నువ్వు ఎదుర్కొనే స్థితిని ఆ భగవంతుడు కూడా కల్పిస్తాడు. నువ్వు నమ్ముకున్న దైవం ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టకుండా మంచి స్థాయికి తీసుకెళ్తాడు. ఈరోజు నువ్వు చేసే గొప్ప పని, ఈ శుక్రవారం నాడు రాత్రి పడుకునే ముందు మహాలక్ష్మి అష్టకం చెప్పుకొని మనస్ఫూర్తిగా ఆ తల్లి ఆరాధన పొందిన తర్వాత పడుకో. జీవిత ఆశయం ఏంటో చెప్పుకో ఆ తల్లి ముందు. నీ జీవితంలో ఉన్న కష్టాలు, నీ సంకల్ప బలాన్ని ఆ తల్లి ముందు చెప్పుకో. తప్పకుండా ఆ తల్లి నీ కోరిక తీరుస్తుంది. లక్ష్మీ అష్టకాన్ని ప్రతి శుక్రవారం నాడు ఉదయం సాయంత్రం వేళ మీ ఇంట్లో ధ్వనించాలి. అలాగే మీరు కూడా కూర్చొని చెప్పుకోగలిగితే తప్పకుండా ఆ తల్లి ఆశీర్వాదం కలుగుతుంది. ఎలాంటి సంపద సమస్య ఉన్నా కూడా వెంటనే తీరుతుంది. ఇది కనీసం 2 నెలల వరకు నువ్వు ప్రయత్నం చేయాలి. లక్ష్మీ అష్టకాన్ని ప్రతిరోజు ఇంట్లో ధ్వనిస్తే నిజంగా జీవితంలో గొప్ప మార్పు అనేది కనిపిస్తుంది. ప్రయత్నం చేసి చూస్తే కానీ జీవిత ఆశయాలు ఎవ్వరూ కూడా పొందలేరు. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి అందరికీ, మన సాయి బంధువులందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.